మా యొక్క బంజారా భారత్ డిమాండ్ ఏంటంటే, ఏదైతే మా మైదాన ప్రాంత గిరిజనుల జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లో అన్యాయం జరిగిందో, ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళిక చేసి జనాభా రిజర్వేషన్లు సీట్లు కేటాయించడానికి ప్రపోజల్ ఏదైతే పంపారో, కనీసం దీంట్లో అయినా మైదాన ప్రాంత గిరిజనులకు జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ కేటాయించడానికి మేము ప్రత్యేకంగా డిమాండ్ చేస్తున్నాము. రెండవది, తాండాలను రెవెన్యూ పంచాయతీగా డిమాండ్ చేస్తున్నాము. తర్వాత మరియు మా యొక్క బంజారా భారత్ రాష్ట్ర కమిటీ మేము త్వరలో అనౌన్స్ చేయబడుతున్నాము. నేను రాష్ట్ర అధ్యక్షులుగా మా కోర్ కమిటీ ద్వారా త్వరలో ఈ కమిటీ మన నేషనల్ చైర్మన్ ఆధ్వర్యంలో వారి సూచన మేరకు త్వరలో మేము కమిటీని వేయబోతున్నాము. మీకు త్వరలో అనౌన్స్ చేయడానికి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. మరి జాతీయ స్థాయిలో కూడా కమిటీలు ఏర్పాటు చేసి కార్యాచరణని రూపొందించడం జరుగుతుంది. మధ్య మడుగులో మాకు పెద్ద విగ్రహం కోసం రాష్ట్ర ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాకు కేటాయించారు. వారికి మా బంజారా భారత్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. కానీ ఒక బాధ కూడా ఉంది. మేము హైదరాబాద్ బంజారా హిల్స్ మాది, మా బంజారాలో గోల్కొండలో ఏలిన జాగా కాబట్టి బంజారా మహానగరములో బంజారా హిల్స్లో కనీసం 25 ఎకరాల భూమి కేటాయించి అక్కడ కేటాయిస్తే ఇంకా మేము సంతృప్తి చెందుతాము. కాబట్టి ప్రభుత్వానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి కూడా బంజారా భారత్ తరఫున కోరుచున్నాము. దయచేసి ఇంకో కన్ను తెరిచి మా బంజారా హైదరాబాద్ నడిబొడ్డున ఆ విగ్రహాన్ని 100 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఆలోచించవలసిందిగా కోరుచున్నాం. మాకున్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు మిత్రులు చాలా వరకు చెప్పి ఉన్నారు. వాళ్ళు చెప్పినటువంటి దాంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఇప్పుడు సీట్లు పెరగబోతుంది. పెరుగుతున్నటువంటి సీట్లు ఇంతకుముందు చెప్పినట్టు వక్తలు చెప్పినట్టుగా అది కేవలం రిజర్వేషన్స్ ఉన్న వాళ్ళకు మాత్రమే వెళ్ళిపోతుంది. అంటే రిజర్వేషన్స్ ఆల్రెడీ ఐటీడీఏలో ఉన్నట్టు వాళ్ళకే చెందుతుందా, మైదాన ప్రాంతం వాళ్ళకి రాదా? ఇప్పుడు వక్తలు ఇంతకుముందు చెప్పినట్టుగా 70% మా గిరిజన వాళ్ళు మైదాన ప్రాంతంలో ఉంటారు. మాకు అవసరం లేదా? కాబట్టి వచ్చే సీట్లు ఏదన్నా ఉన్నా అవి మైదాన ప్రాంతం వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతోనే నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మరి అదేవిధంగా ఈరోజు మీడియా పరంగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకునేది ఏంటంటే, మీరు విరివిగా మా యొక్క కోరికలు ఉన్నంత వరకు చెప్పిన మాటలు చెప్తూనే ఉంటాము. వేరే వాళ్ళకి వినంత వరకు మేము చెప్తూనే ఉంటాము. అది కావాల్సినంత వరకు మా ప్రభుత్వంలో ఉన్నటువంటి అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి మీ ద్వారా చెందాలనే ఉద్దేశంతో, చెప్పాలనే ఉద్దేశంతోనూ ఈరోజు మరి మీ సమక్షంలో ఇక్కడ మేము నిర్వహించి ఉన్నాము. మరి ఈ నిర్వహణానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మా బంజారా గాంధీ రవీంద్ర నాయక్ గారు, మరియు దైనందిక జీవితంలో ప్రజా సంక్షేమంలో వాళ్ళు ఎంత ఉన్నప్పటికీ కూడా వారు ఇక్కడ మీ దగ్గర రావడం ముఖ్య కారణం ఏంటంటే, తన మనసులో ఉన్న భావన మీ మీడియా రూపంలో మిగతా వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చి ఉన్నారు. బంజారా జాతి వాళ్ళు ఏదైతే ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటుకి సహకరించినారో ఆ విషయాన్ని వారు మరి ఓపెన్గా పబ్లిక్గా చెప్పడం కూడా జరిగింది. సో అటువంటి జాతికి మరి జాతికి చెందినటువంటి భాష లంబాడి భాషను గుర్తించాలని చెప్పేసి తెలంగాణ అసెంబ్లీలో ఈరోజు రెజల్యూషన్ పాస్ చేసి కేంద్రానికి పంపించినాడు. కేంద్రం ఇంకా స్పందించడం లే. సో దానికి డిమాండ్, ఫస్ట్ డిమాండ్ మరి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడి నుంచి ఏదైతే రెజల్యూషన్ పంపించినారో ఆ రెజల్యూషన్ వెంటనే కేంద్ర ప్రభుత్వం మరి పార్లమెంట్లో పాస్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని మేము ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నాం. రెండవ విషయం, మాకు వచ్చే రిజర్వేషన్లు ఎక్కడొస్తున్నాయి? చట్టసభల్లో పోకుండా మా జాతిని నిరోధించినారు. మీకు తెలుసు సోదరులారా, మీరు పేపర్లో రాయాలా ఈ అన్యాయం ఎందుకు జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది. రాజ్యాంగం ఒకటి చెప్తుంటే ఇంకోటి జరుగుతుంది. రాజ్యాంగం ఏం చెప్పింది? ఏజెన్సీ ఏరియాలు అంటే బై బర్త్ రిజర్వ్డ్. అక్కడ వేరే వాళ్ళు మరి బయట ఉన్నవాళ్ళు నా గిరిజనేతరులు పోటీ చేయడానికి వీల్లేదు. కానీ దురదృష్టం ఏంటంటే, రాష్ట్రం మొత్తం జనాభా మీద రిజర్వేషన్లు ఇచ్చి ఆ రిజర్వేషన్లన్నీ ఏజెన్సీ ప్రాంతాలకి తరలించినారు. అంటే 12 అసెంబ్లీ స్థానాలు మాకు రిజర్వ్ అయినాయి మా జనాభా మీద. 12 అసెంబ్లీ స్థానాల్లో 10 అసెంబ్లీ స్థానాలు మరి ఎక్కడైతే అవసరం లేదో రిజర్వేషన్, ఎక్కడ ఆటోమేటిక్గా అక్కడ గిరిజనులే పోటీ చేస్తారు, అక్కడ చూపించి ఇక్కడ 7 జిల్లాల్లో మొండి చేయి చూపించినారు. ఆ 7 జిల్లాలు మహబూబ్ నగర్, అదేవిధంగా మెదక్, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా, అదేవిధంగా నిజామాబాద్, అదేవిధంగా కరీంనగర్ జిల్లాల్లో, పాత జిల్లాల్లో ఇంతవరకు 78 సంవత్సరాలుగా అక్కడి యొక్క గిరిజనులకు 70%, అంటే గిరిజన జనాభాలో 70% జనాభా కలిగినటువంటి యొక్క గిరిజనులకి మరి ఒకటి మరి అసెంబ్లీ కానీ
పార్లమెంట్ రిజర్వేషన్ ఇవ్వలే. 70% గిరిజనులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అరికట్టాలి, వాళ్ళకు న్యాయం జరిగే విధంగా ఇప్పుడు డీలిమిటేషన్లో పెరుగుతున్నటువంటి స్థానాలలో మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకు కేటాయించాలని చెప్పి నేను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు మనవి చేస్తా ఉన్నాను. ఎందుకంటే రాజకీయంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ జిల్లా పరిషత్లో కానీ ఈ మైదాన ప్రాంతం గిరిజనుల గురించి వాణి వినిపించే నాయకుడు లేడు, వాళ్ళ గురించి మాట్లాడే నాదుడు లేదు. కనీసం వాళ్ళ హక్కులను వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్లకు చట్టసభలలో స్థానాన్ని కల్పించాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మరి పాత్రికేయ మిత్రులకు తెలియపరుస్తా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు తాండాలను గ్రామ పంచాయతీలు చేసి తాండాలను గ్రామ పంచాయతీలు కాకుండా గిరిజన తాండాల గ్రామ పంచాయతీలు కేటాయిస్తే ఆర్టికల్ 271(1) ప్రకారంగా కేంద్రం నుంచి 50,000 కోట్ల నిధులు వచ్చేటటువంటి బడ్జెట్ ఉన్నది. ఆ రకంగా ఇప్పటి సర్కారు, ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రజాపాలన సర్కారు మరి గిరిజన తాండాల గ్రామ పంచాయతీగా గుర్తించి మరి ఇక్కడ తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపినట్టయితే మరి ఆ గిరిజన తాండాలు ఏవైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో సస్యశ్యామలంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. అది కేంద్రం నుంచి దానికి స్పెషల్ నిధులు ఉన్నాయి. ఇప్పుడు రవీంద్రనాథ్ గారు చెప్పినట్టు దాదాపు 50,000 కోట్లు మరి తెలంగాణకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపవలసిందిగా కోరుతా ఉన్నాం. మా సంత్ సేవలాల్ మహారాజ్ ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి, లక్కీసా బంజారా విగ్రహాన్ని కూడా కేంద్రంలో ఏర్పాటు చేయాలని చెప్పి నేను కేంద్ర సర్కారు కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తూ ఉన్నాను. వెనుకపడ్డటువంటి జాతి, నశింపబడ్డటువంటి జాతి, వాళ్ళని ముందుకు తీసుకురావాలి, ఎలుగులోకి తీసుకొని పోవాలి, వాళ్ళ స్థితిగతులను వాళ్ళు సాధించుకునే విధంగా తీసుకుపోవాలనే ఆలోచన మరి ప్రభుత్వం చేయవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు 76 ఏళ్ల నుంచి ఈ మైదాన ప్రాంత గిరిజనులంతా కూడా వెనుకపడి ఉన్నారు. మరి రాజకీయంగా ఏమాత్రం కూడా ముందుకు పోలేకపోయారు. ఉన్నవాళ్ళు చట్టసభలలో మాట్లాడలేని పరిస్థితి, మరి మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల పరిస్థితి మరి ఆశామాషంగా అయిపోయింది. కాబట్టి తప్పకుండా ఇప్పుడు డీలిమిటేషన్లో జరిగేటటువంటి మరి ఈ పరిచాలనలో పెరిగేటటువంటి సీట్లు మైదాన ప్రాంత గిరిజనులకే ఇవ్వాలని చెప్పి ఆ మైదాన ప్రాంతంలో ఉన్న 7 జిల్లాలకు కేటాయించాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా మరి నేను అడుగుతా ఉన్నాను. రాష్ట్ర ఎన్నికల సంఘం, జాతీయ ఎన్నికల సంఘం ఈ నియోజకవర్గాల బైఫరికేషన్ జరుగుతుంది, డీలిమిటేషన్. దానివల్ల మన రాష్ట్రంలో 119 స్థానాల నుండి దాదాపు 180 స్థానాల వరకు పెరిగే అవకాశం ఉంది. కావున ఎంపీ స్థానాలు కూడా మరో 10 స్థానాలు పెరిగే అవకాశం ఉంది. అందులో భాగంగా మరీ ముఖ్యంగా ఎస్టీలలో, ఎస్టీ జాతికి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా చూసుకుంటే 2 ప్రాంతాలు, ఒకటి మైదాన ప్రాంతం, ఒకటి ఏజెన్సీ ప్రాంతం. ఇందాక రవీంద్రనాథ్ సార్ చెప్పినట్టు ఏజెన్సీ ప్రాంతానికి అది ఇట్సెల్ఫ్ రిజర్వేషన్ ఏజెన్సీ కాబట్టి ఏజెన్సీ చట్టం ఏది వర్తించినా దాన్ని వర్తిస్తుంది. కానీ గిరిజనులకు అందే ఫలాలు, మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం అందే ఫలాలను మొత్తము ఎంతైతే రిజర్వేషన్, ఎంతైతే అసెంబ్లీ స్థానాలు, ఎన్నైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో ఆ పార్లమెంట్ స్థానాలు మొత్తము ఏజెన్సీలో కేటాయించేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి మొత్తం అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, మరీ ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కూడా ఇంతవరకు ఒక్కరంటే ఒక్కరు కూడా చట్టసభల్లో వెళ్ళలేదు. ఇప్పటివరకు చట్టసభలు ఏంటంటే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్లమెంట్లో రాజ్యసభ, లోక్సభ ఇప్పటి వరకు ఒక్కరు కూడా వెళ్ళలేదు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఎస్టీ ఎస్సీ రిజర్వేషన్ కేటాయించినప్పుడు, ఈ నియోజకవర్గాలు కేటాయించినప్పుడు ఎస్సీలకు ఏమో జిల్లా యూనిట్గా తీసుకున్నారు, ఎస్టీలకేమో స్టేట్ యూనిట్ తీసుకున్నారు, రాష్ట్ర యూనిట్ తీసుకున్నారు. దీనివల్ల
ఎస్సీలకు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాలు ఉంటాయి, కొన్ని నియోజకవర్గాలు ఉంటాయి, ఎస్సీలకు ప్రతి జిల్లాలో ఉంటుంది. కానీ స్టేట్ యూనిట్ తీసుకోవడం వల్ల ఈ జిల్లాలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, రంగారెడ్డి జిల్లా, ఈ జిల్లాలో ఉన్న గిరిజనులకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా కొంచెం అడ్వాన్స్ ఉంది. వాళ్ళు ఉన్న రిజర్వేషన్ మొత్తము అటు సైడ్ తీసుకోవడం పోవడం జరిగింది. కావున నెక్స్ట్ డీలిమిటేషన్ చేసే ముందు గవర్నమెంట్ ఆలోచించాల్సిందంటే, మాకు జిల్లా యూనిట్ తీసుకుంటే ప్రతి జిల్లాకు కనీసం 2 ఎస్టీ స్థానాలు వస్తాయని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్క ఖమ్మం జిల్లాకే 5 ఉన్నాయి. కాబట్టి ఖమ్మం జిల్లాకు 5 కాదు, ఖమ్మం జిల్లాకు 100 ఇచ్చినా మాకు ఇబ్బంది లేదు. కానీ ఇంకో 2 మాత్రం ఇక్కడికి రావాలి. దీనికోసం మేము పోరాటం చేస్తున్నాము.